బెంగళూరు జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హెబ్బాగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హెబ్బాగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ పార్టీ నుంచి సమాచారం ఉన్నా నిర్లక్ష్యం వహించడంతో వేటు వేశారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ రేవ్ పార్టీకి సంబంధించి ఉన్నతాధికారుల పైన సస్పెన్షన్ వేటు పడినట్టు తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? బెంగళూరు జిఆర్ ఫామ్ హౌస్ లో రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. హెబ్బగోడి స్టేషన్ కు చెందిన ముగ్గురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేశారు ఉన్నతాధికారులు. హెబ్బగోడి పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజు సస్పెన్షన్ గురయ్యారు. పార్టీ గురించి సమాచారం ఉందా నిర్లక్ష్యం వహించడంతో వేటు వేశారు అధికారులు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకి ఫోన్ లైన్లో అప్డేట్స్ అందిస్తారు. సాయి కిరణ్, ఈ పార్టీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కూడా పోలీసులు నిర్లక్ష్యం వహించారు, వాళ్ళపైన సస్పెన్షన్ వేటు కూడా పడింది, అప్డేట్స్ ఏంటి? బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ఈ నెల 19న జరిగినటువంటి రేవ్ పార్టీ పైన ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ కూడా అక్కడ స్థానిక హెబ్బగుడి స్టేషన్ పోలీసులు ముందుగానే వెళ్లి చర్యలు తీసుకోకపోవడం పైన ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. హెబ్బగుడి పోటీఎస్ చెందినటువంటి ఏఎస్ఐ నారాయణస్వామి, హెడ్ కానిస్టేబుల్ గిరీష్, కానిస్టేబుల్ దేవరాజులను సస్పెన్షన్ చేశారు. పార్టీ గురించి సమాచారం ఉన్నా కూడా వాళ్ళు ముందస్తుగా వెళ్లి దానిపైన చర్యలు తీసుకోలేదు. స్థానికులు అక్కడ పెద్ద ఎత్తున సౌండ్ పొల్యూషన్ ఇదంతా కూడా జరుగుతుందని కంప్లైంట్ ఇవ్వగా అయితే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కావచ్చు, వేరే పోలీసులు వెళ్లి స్పాట్ వెళ్లి చూడగా అక్కడ డ్రగ్స్ అని కూడా లభ్యమయ్యాయి. సో ఇంత పెద్ద ఎత్తున పార్టీ జరుగుతున్నా కూడా స్థానిక పోలీసులు చూసి చూడనట్టు ఉండడం పైన ఉన్నతాధికారులు కొంత సీరియస్ అయ్యారు. దీనిపైన విచారణ కూడా చేపడుతున్నారు. అలాగే ఇప్పటికే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నటువంటి ఎవరైతే నటీనటులు ఉన్నారో అందులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా పిలిచి విచారించనున్నారు. వారితో డ్రగ్ పెడ్లర్కి ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అలాగే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా డ్రగ్స్ పార్టీకి ఎవరెవరు హాజరవుతున్నారు, గతంలో జరిగినటువంటి పార్టీలు, వీటన్నిటి మీద కూడా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్.